ఇప్పటిదాకా తాడేపల్లిగూడెం వ్యాపారానికి ప్రసిద్ధి. మోడీ గారి దయ వల్ల ఎన్ఐటీ వచ్చింది ఇక్కడికి. భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తుంది కాబట్టి దీనిని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా కూడా చేసి పెడతాం. ఇక్కడ నిజంగా చెప్తున్నా, మనకి యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ నేను ప్రతి సభలో చెప్తా ఉన్నాను, మీ గుండెల్లో జ్యోతి వెలిగించండి. కొట్టు సత్యనారాయణ గారి ఆ జ్యోతిలో దహించుకుపోవాలి, ఆయన అవినీతి దహించుకుపోవాలి. అది కదా. ఒక దొంగ వస్తున్నాడమ్మా వైసీపీ ముఖ్యమంత్రి ఇంకోసారి రావడానికి. అమ్మా నేను తండ్రి లేని బిడ్డనమ్మా, నాకు ఓటేయండి అమ్మా అని వస్తున్నాడు. ఆ దొంగ మాటలు నమ్మకండి అమ్మా, ఆ దొంగ మాటలు నమ్మద్దు. ప్రతిసారి కూర్చొని ఎవరో ఒకరు చచ్చిపోవాలమ్మా బిడ్డ అధికారంలోకి రావాలంటే. ఎంతసేపు ఏదైనా సరే చెడగొట్టడం, కూలగొట్టడాలు, చచ్చిపోవడాలు తప్ప బతికించే గుణమే లేదేమో మనిషి దగ్గర. ఏదైనా మాట్లాడితే తండ్రి లేని బిడ్డ అని సాగు కొడుతూ ఉంటాడు. నాకు కూడా తండ్రి లేడమ్మా, మరి ఏం చేయి, నేను కూడా ఏం చేస్తాం? తండ్రి లేని బిడ్డ అని చెప్పి మమ్మల్ని పొడిచే అధికారం శక్తిస్తామా మనం? వాళ్ళ మంత్రులు ఎలా తయారయ్యారంటే, ఇక్కడ తగిలితే దెబ్బ ఇటు ప్లాస్టర్ వేసుకొని రెండో రోజు ఇక్కడ వేసుకుంటున్నారు. ప్రతి ఎన్నికలకి కోడి కత్తి అంటారు, ఇంట్లో మర్డర్ అయిపోద్ది, చంపేస్తారు, మళ్ళీ ఎదుటోళ్ళ మీద తోస్తాడు. ఈరోజు కూర్చోబెట్టి మళ్ళీ ఎవరో రాయి కొట్టారండి, గులకరాయికి. అంటే వీళ్ళకి అర్థం కాంది, ముఖ్యమంత్రికి తగిలితేనే దెబ్బ, జగన్కి తగిలితేనే దెబ్బ. సగటు భవన నిర్మాణ కార్మికులు ఆకలితో మలలాడి 39 మంది పైగా చనిపోయారు. ఆకలికి వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు? భవన నిర్మాణ కార్మికుడు ప్రాణం కంటే నీ గులకరాయి దెబ్బ ఎక్కువ నీకు. పాపం మన తెనాలి సభలో చెప్పాను, అమర్నాథ్ అని గౌడ కులానికి చెందిన 15 ఏళ్ల కుర్రవాడు. నాకు నిజంగా కులం చెప్పడం ఇష్టం లేదు. మానవ హక్కుల ప్రకారం ఎవరికి దెబ్బ తగిలినా, ఎవరికి జరిగినా తప్పే. ప్రాణం పోవడం ప్రాణమే. నేను మానవ హక్కులను చాలా బలంగా నమ్ముతాను. కానీ ఎవరైతే చంపారో వాళ్ళ అబ్బాయిని పెట్రోల్ వేసి కాల్ చేశారో, మళ్ళీ వాళ్ళు వారం రోజులు 15 రోజులు తిరగకముందే రోడ్ల మీదకి వచ్చేసారు. రోడ్ల మీదకి వచ్చేసి తిరుగుతూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గంలో దాదాపు అక్కడ ఉన్న ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే ఒక దళిత డ్రైవర్ని చంపేసి ఇంటికెళ్ళి డోర్ డెలివరీ చేశాడు.